హాయ్ కుర్రోళ్ళు, మేము మీ లంబు జంబు. ఈరోజు అయితే ఒక చీర ఎలా తయారు చేస్తారో అని చూద్దామైతే వచ్చేసాము. ఇదైతే మన మంగళగిరి రత్నాల చెరువు అనే ఊరిలో ఉంది. ఈ వీడియో మాత్రం చీరలంటే ఇష్టమైన ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా చూడవలసిన వీడియో. చీరలంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి, కానీ చేనేత చీరలంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన వీడియో. ఎందుకంటే ఈ యొక్క చీర తయారు చేయడానికి ఎంత కష్టం ఉంది, ఎంతమంది కలిస్తే ఒక చీర వస్తుంది అనేది తప్పకుండా చూడాలి. మేము డబ్బులు ఇచ్చి కొంటున్నాం, మీరు డబ్బులు ఇస్తున్నారు, మేమైతే కాదంటలేదు. కానీ అసలు ఒక చీర ఎలా తయారైద్ది అనే ప్రాసెస్ మీకు చూపించాలని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మీకు ఒక చీరకి కావాల్సిన రా మెటీరియల్స్ అయితే చూపిస్తాము. అదిగోండి, నా చేతిలో ఉన్నదాన్ని కాటన్ అంటాం మనం, కానీ వాళ్ళు మాత్రం ఇంట్ అంటారు. తర్వాత అయితే ఇదిగోండి ఒరిజినల్ పట్టు, మీరు కట్టుకునే పట్టు శారీలో పట్టు ఉంటుంది కదా, అదేనండి ఇది ఒరిజినల్ పట్టు. తర్వాత ఒక చీరలో సైడ్ అంచు వస్తుంది కదా, ఆ అంచు సిల్వర్ అంచు, గోల్డ్ అంచు అంటాం కదా, అది ఇక్కడి నుంచి ఆ గిలకలకి ఎక్కిస్తారు దాన్ని, ఆ గిలకల నుంచి మగ్గం మీద పెడతారు. ఆ తర్వాత అయితే పట్టు ఉంది కదా, ఆ పట్టుని మిషన్ మీద వేసి డబ్బాల మీదకి లాగుతారు. ఫస్ట్ పట్టుని డబ్బాల మీదకి లాగిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ మామగారు చూడుతున్నారు కదా, దీన్ని రాట్నం అంటారు. ఈ రాట్నం నుంచి ఊసలకి ఎక్కిస్తారు. ఆ ఊసకి ఎక్కించిన తర్వాత దాన్ని కండి అంటారు, పట్టు చుట్టిన కండి అంటారు. దాని తర్వాత ప్రాసెస్ అయితే మీకు ఫస్ట్ కాటన్ చూపించాను కదా, ఆ కాటన్ని తీసుకొని అచ్చు అతుకుతారు. అచ్చు అంటే చూడండి, ఒక్కొక్క పోగు తీసుకొని అతుకుతారు దాన్ని. చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. అతికిన తర్వాత ఇలా రోడ్డు మీద మొల కడతారు. మొల కట్టిన తర్వాత దీన్ని ఇంకా మగ్గం మీదకి ఎక్కిస్తారు. దాని తర్వాత ప్రాసెస్ వాళ్ళ చేత తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక చీర తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 2 రోజులు పట్టిద్దండి. అంటే ఇప్పుడు మీ స్టామినాని బట్టి 2 రోజులు పట్టిద్దా, లేకపోతే అందరికీ 2 రోజులే పట్టిద్దా? ఎవరికైనా 2 రోజులు పట్టిద్దండి. ఒక్క చీర ఎవరికైనా సరే 2 రోజులు పట్టిద్ది. అయితే ఇప్పుడు ఒక్కొక్క చీర వస్తుందా, లేదా మీరు ఒకేసారి ఎన్ని చీరలు వేయగలరు? ఒక్కొక్క చీర మొత్తం 5 చీరలు ఉంటుందండి. రోళ్ళు చుట్టాం, రోలింగ్ మీద 5 చీరలు వచ్చింది. ఆ రోలింగ్ ఏ చీరకి ఆ చీర కోస్తాం. ఒక్కొక్క చీర ఏ చీరకి ఆ చీర కోసేస్తారు. 5 అయిన తర్వాత కోస్తారా, లేదా ఏ చీరకు ఆ చీర కోసేసుకోవచ్చా? ఏ చీరకి ఆ చీరే కోస్తామండి. ఏ చీరకు ఆ చీరే కోసేస్తారు. అయితే ఇప్పుడు మీ ఒక్కసారి మాకు దీన్ని స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఏమన్నా చెప్పగలరా? చెబుతాం, అడగండి మీకేం కావాలి. అంటే ఇప్పుడు మాకు ఎలా అంటే ఒక చీర తయారవడానికి ఎంతమంది అవసరం పడతారు మీకు? ఎంతమంది అంటే 3 అవసరం పడతారు. 3. వాళ్ళు ఎవరెవరో చెప్పగలరు? మా మిస్సెస్, మా మొల దగ్గర నేను, మళ్ళీ ఆమె మా భార్య. ఇద్దరు మా కండలు చూడటానికి ఆమె, మొల దగ్గర కూడా ఇంకొక మనిషి ఎవరైనా అవసరం పడతారు? ఇంకొక మనిషి లాస్ట్లో అవసరం పడతారు. లాస్ట్లో మొల అయిపోయిన తర్వాత లాస్ట్లో అవసరం పడతారు ఇంకొకళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు మీకు అన్నీ మీరే కొనుక్కొచ్చుకుంటారా, లేదా మీకు ఎవరైనా ఇస్తారా ఇవి? మాకు ఇక్కడ ఓనర్ ఆయన ఏదో ఉంటారండి సపరేట్గా, ఆయన మెటీరియల్ మొత్తం మాకు ఇస్తాడు. మేము తయారు చేసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన మాకు కూలి ఇస్తాడు. ఆయన మీకు కూలి ఇస్తాడు. మీకు అంటే ఇప్పుడు 5 చీరలు వస్తాయి అంటున్నారు కదా, ఒక్కొక్క చీరకి ఎంత ఇస్తారు ఆయన? ఒక్కొక్క చీరకు వచ్చేసేసి ఇప్పుడు 750 రూపాయలు వస్తుందండి. ఒక్కొక్క చీరకు వచ్చేసి 750 రూపాయలు. మీరు నేసే రకానికి అంటే మీరు నేస్తుంది ఇప్పుడు పట్టు చీర? కాటన్లో పట్టు. ఇది నేస్తున్నారు మీరు ఇక్కడ. దీనికి ఇప్పుడు అంచని, బోర్డర్లని, డిజైన్లని అవన్నీ ఎలా వస్తాయో మాకు ఒక్కసారి. ఇది జరీ అండి, ఇది జరీ కండి. ఇది జరీ కండి. ఈ నాళ్ళలో పెట్టి మేము పైప్ చెంగి వేస్తాం. స్టార్టింగ్ పైప్ చెంగి వేస్తాం. పైప్ చెంగి అయిపోయిన కాడి నుంచి పొట్టునేస్తాం. ఇది పొట్టు కండి. ఈ పొట్టు కండి నేస్తాం చీర మొత్తం. అప్పుడు చీర కోసేస్తాం, అయిపోయేది. అంటే ఇప్పుడు మాకు ఇంకో డౌట్, అటు పక్కన కాటన్ కనపడుతుంది, ఇటు పక్కన వచ్చేసరికి పట్టు చీర కనపడుతుంది. ఎలా దాని ప్రాసెస్ ఏంటి? కాటన్లో పొట్టు అండి, నిలువేమో కాటన్, అడ్డం వచ్చి పొట్టు. నిలువు కాటన్, అడ్డం వచ్చేసి పొట్టు వెళ్ళిద్ది. అంటే ఇప్పుడు నిలువు అనేది కాటన్ వస్తుంది, అడ్డం అనేది నాడిలోంచి వెళ్ళిద్ది అంటారు. ఓకే, అవును, నాడిలోంచి వెళ్తుంది. మరి నాడిలోంచి జరీ కూడా వెళ్తుంది అంటున్నారు. జరీ కమ్మేసేటప్పుడేనండి, పైడ్ చెంగి వేసేటప్పుడే దీన్ని ఉపయోగపెడతాం. పైడ్ చెంగి వేసేటప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇక పొట్టేనేస్తాం. పొట్టేనేస్తారు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది నాడి, అటు ఇటు వెళ్ళేది ఇది నాడి. ఇది జరీ కండి. ఇది అంటే మనకు ఇప్పుడు సైడ్ బార్డర్లు వస్తుంది దీనికే జరీ కండి.
ఇది పొట్టుకండి. ఇది పట్టుకండి అంటే ఇప్పుడు నిలువు కాటన్ వస్తుంది కదా, ఇది అడ్డం వెళ్ళిద్ది అంట. అడ్డం పట్టు వెళ్ళిద్ది, ఒక పోగు అడ్డం కండి వెళ్ళిద్ది, ఒక పోగు ఇది వస్తుంది. రెండు కలిస్తే ఇప్పుడు చీర వచ్చింది. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 55 ఏళ్ళు పెట్టాను. 55 సంవత్సరాల నుంచి చీరలే నేస్తున్నారు మీరు. చీరలే నేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చీరలు అనేవి మీరు అంటే పద్మశాలీసే నెయ్యాలా లేదంటే వేరే వాళ్ళు కూడా నేస్తారా? ఈ పద్మశాలి అనేది కాదండి, వేరే వాళ్ళు కూడా నేస్తారు. వేరే వాళ్ళు కూడా ఎవరైనా సరే నెయ్యొచ్చు చీరలు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు బయట పవర్ లూమ్ పెరిగిపోయింది, అంటే మామూలుగా మిషన్తో వచ్చే శారీస్ పెరిగిపోయినాయి. వీటికి కొంచెం తగ్గింది, అంటే ఈ నేసే వాళ్ళు తగ్గిపోయారు, మొత్తం 50+ వాళ్ళే నేస్తున్నారు. అయితే ఆ చీర ఎలా ఉంటుంది, ఈ చీర ఎలా ఉంటుంది మాకు కొంచెం చెప్పగలరా మీరు? చేనేత మగ్గం మీద తయారైన చీర బాగా నాణ్యతగా ఉంటుంది. పవర్లూమ్ మగ్గం మీద అది కొంచెం డౌన్గా ఉంటుంది. క్వాలిటీలో చాలా తేడా ఉంది చేనేతకేనో మిల్లుకి. ఇది కొంచెం వాళ్ళు ఎక్కువగా చేనేతదే వాడతారు, తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఇదే వాడతారు. అంటే ఇప్పుడు మీ తరం బట్టికే నేస్తున్నారా, ఇంకా మీ ముందు తరాల వాళ్ళు కూడా ఎవరైనా ఇది ఫీల్డ్లో ఉన్నారా? మా తరం వరకే నేస్తున్నా, మా ముందు తరాల వాళ్ళకి నేర్పదలుచుకోవాలి. ఓకే, ఎందుకనో చెప్పగలరా? దీంట్లో పొద్దుగూకులు నెయ్యాలి, నేసిన 300 రూపాయలు వస్తుంది కూలి. దానికి తోడు ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, భార్య పిల్లలు కూడా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని వేరే పనుల్లో పెట్టాం కాబట్టి భార్య కండలు చుట్టిద్ది, మొలకాడ ఇంకొక వ్యక్తిని పెట్టుకొని మొలబెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు పిల్లలకి మీరైతే నేర్పదలుచుకోవాలా ఈ ఫీల్డ్ని. మీకు కానీ మీ మనవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి కూడా ఎవ్వరికి అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేదు. మీతోనే ఇంకా ఇది ఇక అంతమైపోతుంది, మీతోనే అంతమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా అయితే మనం ఒక చీర ప్రాసెస్ ఎలా ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నాము. కానీ మగ్గం మీద నుంచి చీర ఎలా కట్ చేస్తారు, ఎలా మడత పెడతారో చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, మగ్గం మీద ఉండే మడత పెట్టేస్తున్నారు చాలా నీట్గా. ఏమైనా పాత స్టైలేనండి. చూడండి ఎంత నీట్గా మడత పెట్టారో. చీర అయితే వచ్చేసింది మన చేతికి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చీర అయితే చాలా అందంగా నేశారు. అయితే తర్వాత ఇది ఫోల్డింగ్కి వెళ్ళిద్దండి, పాతకాలపు మిషన్తో ఫోల్డింగ్ మీకు చూపిస్తాను చూడండి. దీన్నే ప్రెస్సింగ్ మిషన్ అంటారు. శారీ అనేది ఫోల్డ్ అయిపోద్ది. ఇప్పుడు నా చేతిలో మీరు చూసిన చీర ఇదిగోండి అలా ఫోల్డ్ అయిపోద్ది నీట్గా. ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు చీర ఎలా నేస్తారో కూడా తెలియదంట. మీకు ఒక జెన్యూన్గా ఒక విషయం చెప్తున్నాను, మా జంబుగాడిది మాది కూడా ఇదే కుల వృత్తి అండి. మాకు కూడా దీంట్లో 1% మాత్రమే తెలుసు. మాకు అసలు దీని ఎలా నెయ్యాలనేది కూడా తెలీదు. కానీ ప్రాసెస్ మాత్రం మేము చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర నేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము. ఒక చిన్న సజెషన్ ఏంటంటే మన ముందు తరాల వాళ్ళకి ఒక చీర ఎలా నెయ్యాలి అనేది నేను నేర్పించమని అయితే మాత్రం చెప్పట్లేదు. కానీ ఒక చీర ఎలా తయారవుతుందో ఒక్కసారి వాళ్ళకి చూపిస్తే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయినా వాళ్ళకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ముందు చేనేత చీరలు అనేవి మాత్రం ఉండవు. కనీసం మన ముందు తరాల వాళ్ళకి సేమ్ మాకులాగే ఒక చీర ఎలా తయారైద్దో ప్రాసెస్ అయినా కన్నా చూపిస్తే చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా ముందు మనం చేనేత చీరలని యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకా మ్యూజియంలోనే చూసుకోవటమే, అంతేనండి. ఎక్కడితో ప్రాసెస్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇట్లు మీ లంబు జంబు.